ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 27వ వచనం. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. ఆయనను ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపచేయుమనెను. ఆనాడు ఇశ్రాయేలును ఓదార్చడానికి, ఆదరించడానికి దేవుడిచ్చిన అద్భుతమైన వాగ్దానం. ఆనాడే కాదు కానీ ఈనాడు మనల్ని కూడా ఆదరించి బలపరచడానికి దేవుడు ఈరోజు ఈ వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆయన బాహువులు నిత్యమైన బాహువులు, నిత్యముగా నుండు బాహువులు. చాలా పరిస్థితుల్లో, సొమ్మసిల్లిపోయిన పరిస్థితుల్లో, కృంగిన పరిస్థితుల్లో, ఒంటరితనంతో బాధపడుతున్న పరిస్థితుల్లో, రోగములతో పడకల మీద కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో, అనేక రకాలైన పరిస్థితులను బట్టి సొమ్మసిల్లిపోయి, కృంగిపోయి, నిరాదరణకు గురైన పరిస్థితుల్లో ఈ వాగ్దానం చాలా చాలా గొప్ప ధైర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ప్రతి పరిస్థితుల్లో కూడా మనల్ని ఆదరించి బలపరచడానికి ఆయన ఉన్నాడు, ఆయన చేతులున్నాయి. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితుల క్రింద ఎత్తి పట్టుకోవడానికి ఆయన బలమైన బాహువులు పనిచేస్తున్నాయి. ఆయన చేతులు ఏం చేస్తాయి చెప్పండి? భారాలు మోస్తాయి కదా, బరువులు మోస్తాయి. మరి ఆయన చేతులు కూడా ఏం చేస్తున్నాయంటే మన భారాలు మోస్తున్నాయి, మనల్ని మోస్తూ ఉన్నాయి. ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో పడిపోయినా, కృంగిపోయినా, నువ్వు ఎట్టి స్థితిలో ఉన్నా దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన చేతులు నిన్ను ఎత్తి పట్టుకుంటున్నాయి. ప్రతి పరిస్థితుల్లో నుంచి నిన్ను విడిపించడానికి ఆయన చేతులు నీకు సహాయం చేస్తున్నాయి. ఆయన చేతుల్లో నువ్వు భద్రపరచబడి ఉన్నావు. ఆయన సంరక్షణలో, ఆయన కాపుదల్లో నీవు ఉన్నావు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటారు, నా చేతుల్లో నుంచి మిమ్మల్ని ఎవరూ కూడా అపహరింపలేరు. దేవుని చేతుల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో రోగం కానీ, సమస్య కానీ, ఇబ్బంది కానీ, అపవాది కానీ, శోధన కానీ ఏది కూడా ఏమీ చేయలేదు. ఎందుకంటే మనం దేవుని హస్తాల్లో భద్రపరచబడి ఉన్నాం. ఈరోజు మన పాపభారాన్ని, మన శాపభారాన్ని, మన రోగముల భారాన్ని, మన వ్యసనములను భరించిన దేవుడై ఉన్నాడు ఆయన. కాబట్టి ఈరోజు ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకొని నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నిన్ను మోసే చేతులు, నిన్ను బలపరిచే చేతులు, నిన్ను పట్టుకునే చేతులు, నిన్ను భద్రతలో ఉంచే చేతులు నీకున్నాయనే సంగతి నువ్వు మర్చిపోవద్దు. దేవుని యొక్క చల్లని హస్తాలు నిన్ను కాపాడుతాయి. ప్రతి పరిస్థితిలో నిన్ను ఎత్తి పట్టుకుంటాయి, నిన్ను విడిపిస్తాయి. ఏ పరిస్థితి, ఏ సమస్య నిన్ను ఏమీ కూడా చేయలేదు అని ఈరోజు దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. గనక ఈరోజు నుంచి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి, నిజమే ప్రభా, నేను ఈ పరిస్థితుల్లో కృంగి ఉన్నాను, సమస్యలిపోయి ఉన్నాను, బాధలు పడుతున్నాను, శోధనలో ఉన్నాను, కానీ నిత్యముగా ఉండే నీ బాహువులు నాకు తోడుగా ఉన్నాయి గనుక నేను ఎంతమాత్రం అధైర్యం చెందను, నిరాశ చెందను, బాధపడను. ఎందుకంటే నా ప్రతి పరిస్థితుల్లో నాకు సహాయం చేసే దేవుడు నీవే ఉన్నావని నేను నిన్ను స్తుతిస్తున్నానని చెప్పి ధైర్యం కలిగి ఉండు. దేవుడు నీ జీవితంలో ఘనమైన గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నా తండ్రి, నీకు వందనాలు. నిత్యముగా ఉండే బాహువులు మాకు తోడుగా ఉన్నవి ప్రభా. ఆ బాహువులు మమ్మల్ని ఎత్తి పట్టుకుంటున్నాయి కనుక ఈరోజు ఎంతమంది బిడ్డలు ఎటువంటి సమస్యల్లో, ఇబ్బందుల్లో, శోధనలో ఉన్నారో వారందరి జీవితాల్లో నీ గొప్ప కృపను అనుగ్రహించి వారిని బలపరిచి వారి జీవితాల్లో ఉన్న ప్రతి సమస్య, శోధన, ఇరుకు, ఇబ్బందులు, ఒంటరితనం నుంచి విడిపించి ప్రభా వారికి నెమ్మదిని కలుగచేయండి. కుటుంబాలకు రక్షణ దయచేయండి. భార్యాభర్తల మధ్య సమాధానం దయచేయండి. బిడ్డల్లో దీవెన దయచేయండి. దుర్వ్యవసనాల్లో ఉన్న వారిని విడిపించండి. పాప బంధకాల్లో నుంచి విడిపించండి. నాయన చదువుకుంటున్న బిడ్డలు, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు ఉన్నతమైన నాయన స్థితిని మీరు దయచేసి మంచిగా రాసి ఎగ్జామ్స్ నాయన మంచి మార్కులతో పాస్ అవ్వడానికి సహాయం చేయండి. ప్రభువా, నా తన ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారికి యేసు నామములో ఉద్యోగాలు అనుగ్రహించబడును గాక. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారు సరైన భాగస్వాములు యేసు నామములో అనుగ్రహించబడును గాక. గర్భఫలం లేకుండా బాధపడుతున్న వారు యేసు నామములో వారి గర్భాలు తెరవబడును గాక. ప్రతి కుటుంబం యెహోషువ కుటుంబం వల్లే దీవించి ఆశీర్వదించండి ప్రభు. ప్రతి సమస్యలో నుంచి వారికి విడుదల ఇవ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.